అందరికీ నమస్తే. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు గారు ఇవాళ నిరుద్యోగుల గురించి లేదా ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల గురించి మాట్లాడితే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా ఇవాళ సిగ్గనిపిస్తా ఉంది. హరీష్ రావు గారు మాట్లాడితే 10 ఏళ్లలో హరీష్ రావు గారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు, ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు లీకేజ్ అయినాయి, ఎంతమంది నిరుద్యోగులు ఆత్మ బలిదానాలు చేసుకోరు మీ నిర్వాహకం వల్ల, మీ పాలనలో. కనీసం మీ హాయంలో ఏ ఒక్క రోజన్నా నిరుద్యోగుల గురించి కానీ మాట్లాడారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి సమీక్ష చేశారా? ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ ఉద్యోగాల గురించి, నిరుద్యోగుల గురించి బహిరంగ సభలలో లేకపోతే ప్రభుత్వ వేదికలలో ఆనాడు ఉన్నటువంటి మీ మామ, ఆనాడు పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పనిచేసిన కేసీఆర్ ఏ ఒక్క రోజన్నా ప్రభుత్వ వేదికల మీద గాని, మీరు గాని, మీ బావమరిది గాని ఏ ఒక్క రోజైనా మీరు మాట్లాడారా అని నేను హరీష్ రావు గారికి విమర్శిస్తా ఉన్నాను, సవాల్ చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన ఏడాదిలోనే 65,000 ఉద్యోగాలు భర్తీ చేసి ఇదే పక్కనున్నటువంటి ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని హరీష్ రావు గారు గుర్తు తెచ్చుకోవాలి. మీ హయాంలో గ్రూప్ 1 లీకేజ్ అయింది, 2 సార్లు రద్దు చేసిర్రు.